తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయల డబ్బులు ఇంకా రాని వాళ్లకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హత ఉండి కూడా తల్లికి వందనం డబ్బులు అందని వాళ్లు ఆగస్టు 3వ తేదీ వరకు తమ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ ఇవ్వాలి. అలాగే మీ పేరు అర్హుల జాబితాలో లేకపోయినా, ఏదైనా తప్పు కారణంగా డబ్బులు రాకపోయినా ఇదే గడువులో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు అధికారులు వచ్చిన అన్ని అప్లికేషన్లను కూడా పరిశీలిస్తారు. డాక్యుమెంట్స్, అర్హతలు, బ్యాంకు వివరాలు, ఆధార్ లింకింగ్ వంటి అంశాలను వెరిఫై చేసి కొత్తగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. అంటే ఈ దశలో మీ అప్లికేషన్ సరైందిగా ఉంటే రెండో విడతలో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఏడాది కొత్తగా 1వ తరగతిలో చేరిన పిల్లలు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు కూడా రెండో విడతలోనే పరిగణలోకి వస్తారు. ఎందుకంటే వీళ్ళ అడ్మిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మొదటి విడతలో వీరిని చేర్చలేదు. కాబట్టి ప్రభుత్వం కొత్త అడ్మిషన్లకు ఆగస్టు 25 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. అందుకే ఆగస్టు 30న రెండు ముఖ్యమైన పనులు జరుగుతాయి. మొదటిగా కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. అదే రోజు రెండో విడత నిధుల్ని కూడా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. అంటే మొదటి విడతలో డబ్బులు రాకపోయిన అర్హులు, అలాగే కొత్తగా 1వ తరగతి లేదా ఇంటర్లో చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న మరో ప్రశ్న, నాకెందుకు డబ్బులు రాలేదు? దీనికి సాధారణంగా కనిపిస్తున్న కారణాలు బ్యాంక్ అకౌంట్ సమస్యలు, ఆధార్ సీడింగ్ పూర్తిగా లేకపోవడం, కేవైసీ పెండింగ్ ఉండడం, లేదా అర్హత వివరాల్లో తేడాలు. అందుకే సచివాలయానికి వెళ్లే ముందు మీ ఆధార్, బ్యాంక్ పాస్బుక్, విద్యార్థి అడ్మిషన్ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. అధికారులు సూచించిన వివరాలు కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అవసరమని అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు తల్లికి వందనం డబ్బులు రాకపోతే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఆగస్టు 3 లోపు తప్పకుండా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ ఇవ్వండి. సరైన వెరిఫికేషన్ పూర్తయితే ఆగస్టు 30న మీ అకౌంట్లో కూడా 13,000 జమ అయ్యే అవకాశం ఉంది. ఈ సమాచారం అర్హులైన వారికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.